కవర్ పీకరా. నేను కవర్ పీకితే చిరిగిపోతుంది. కొరియర్ డ్యామేజ్ అయితే నా కెరియర్ గ్యారేజ్కి వెళ్ళిపోతుంది. మీరే పీక్కోండి, కవర్ తీసుకోండి, సైన్ చేయండి, టైర్ ఇచ్చేయండి, తిరిగి ఇచ్చేయాలి. ఏంటి సార్ ఇది? అంటే మన పేపర్లో వచ్చింది నిజమే అనమాట. ఆ త్రిబుల్ హాస్టల్ అమ్మాయిని రేప్ చేసిన ఎక్స్ఎమ్మెల్యే మీరే అనమాట. దారుణం సార్ ఇది. రే బాబును పొడి చెయ్యి. నాకు ప్రాబ్లం ఉంది సార్. నాకు కోపం రాదు. ఒకవేళ నాకు కోపం రాదని మీకు తెలిసి మీరు నన్ను పొడి చేసినా మీరు పెద్దగా పొడిచేదేం లేదు. మీరు నన్ను పొడుస్తారు. నేను ఫోటో తీసుకుని పరిగెడతా. మీరు అడ్డొస్తారు, నేను అడ్డదారులు వెళ్తా. మీరు చేంజ్ చేస్తారు, నేను సర్ప్రైజ్ చేస్తాను. నేను జంప్ చేస్తాను, మీరు పాలే కూల్ అవుతారు. నువ్వు ఇప్పుడు కత్తి తీసుకుతావు అన్నమాట. సడన్ అటాక్, ఎనకడు అటాక్. ఒకటి, రెండు, రౌండ్, ల్యాండ్, హిట్. అన్నా ఎవడ్రా వాడు? కంటెంట్ చెప్పకుండా నన్ను ఎందుకు కొడుతున్నారు సార్? మీ వాడు మా అన్నని జైల్లో పెట్టించారా? పెట్టించింది వాడరా, కొరియర్ నీదిరా. చేసింది వాడరా, చేర్చుకుంది నువ్వురా. నేను చేర్చుకోవడం ఏంటి? ఆడే చేరిపోయాడు. ఈ సిటీలో కనిపించొద్దు. ఏ సిటీలో కనపడను. ఆ బంగారాజు కనబడితే కాల్ చెయ్యి. అయితే గన్నిచ్చే. ఫోన్ చెయ్యిరా. రేయ్ రండ్రా. సార్ బయలుదేరాలి, మిమ్మల్ని కొడతానికి వస్తున్నారు. ఆల్రెడీ కొట్టారు కనపడుతుంది. ఇప్పుడు కొట్టెలిందా ఎక్స్ఎమ్మెల్యే బ్యాచ్, కొట్టబోయేది ఆ బ్లాక్ మెయిల్ చేసిన వాళ్ళు బ్యాచ్. నా లగేజ్ ఎక్కడ? ఒరే గంగరాజు, నువ్వు పంపిన బంగారు రాజు నన్ను ఒంగోబెట్టేస్తున్నాడు రా. నిన్ను ఒంగోబెట్టి తొంగోబెట్టడానికి రా బంగారు రాజు నీ దగ్గరికి పంపింది. బంగారు రాజు సంగతి నీకు తెలదరే. ఆడ ఎవరి దగ్గర చేరినా చేర్చుకున్నాడికి ఓర్చుకోవాలంత ఫోర్స్ గా దెబ్బ తగులుద్ది. అది ఆడి జాతకం. ఆ సంగతి నాకు తెలియక నేను చేర్చుకున్నాను. ఏమే కళ్యాణి, ఇంట్లో ఎవరు ఉండరో వచ్చేమన్నావు. తీరా వచ్చి చూస్తే నువ్వు కూడా ఇంట్లో లేవు, ఇంటికి తాళం వేసిందేటే. ఇదిగో చూడు, నీకు జీతం ఇచ్చి ఊతం ఇచ్చినట్టు కదా మేత పడేయాలి. ఏటా పెయిన్ కిల్లర్స్ ఫుల్ కోర్స్ వాడా, తగ్గల. నిన్ననే ఎంజీ పెంచి ఇంకో కోర్సు మొదలెట్టా. అంటే నా మీద పగతో వాడిని నా మీదగా పంపావా? లేకపోతే రికార్డ్ అయిన క్రికెట్ మ్యాచ్ టీవీలో ఎట్టి లైవ్ మ్యాచ్ అని కలర్ ఇచ్చి బెట్టింగ్ కాసి నా దగ్గర డబ్బులు లాగేస్తావా? అందుకే పంపించా. నీకు కూడా ఎవడి మీదైనా పగుంటా అని పంపించేసుకోవో. ఈయనెవడి దగ్గరికి పంపించాలి? ఏరా నారిగే, ఎలా ఉన్నావు? నువ్వు ఎలాగుంటే నాకెందుకు గాని, నేను అన్నది నిజమేనా? నీకు పుట్టిన పిల్లల్లో ఒకటిది నీ పోలికే అంట కదా. చెత్త నాకు. సర్లే గాని నీ తప్పల వ్యాపారం ఎలా ఉంది? ఎలిగిపోతుందిరా నీ షోరూమ్ లో కారులాగా. అలా ఎలిగిపోట కారణం నా దగ్గర పలుగు లాంటి కుర్రాడు ఉన్నాడు. అబ్బా, కానీ వాడు నన్ను బతిమలాడుకుంటున్నాడు. సార్, నేను ఇక్కడ ఉంటే కలుగులో ఉన్నట్టుంది, హైదరాబాద్కి వెళ్ళి కాస్త వెలుగులోకి వస్తా అన్నాడు. వెంటనే ఎలుగు బంటి లాంటి నువ్వు గుర్తొచ్చావు, అందుకే ఫోన్ చేశా. పంపించవా, నేను చూసుకుంటా. వాడే నేను చూసుకుంటాడు. ఉంటా. సార్, నాతో షూ కనపట్లేదు. ఎప్పటిదాకా కొట్టుకుని ఇక్కడెక్కడో పెట్టానమ్మా. నాకు దాంతో చాలా పని ఉందిలే. వచ్చి కూర్చో.